కదా. ఎవరు సార్ ఎవరైనా పెద్ద హీరోస్ మీ సినిమా బన్నీ గారు నాకు మహాసముద్రానికి చూసిన తర్వాత ఐడియా ఫెయిల్ అయింది అజయ్, నువ్వేమి అవలే, నువ్వు చాలా బాగుంది, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అర్థమైంది, అది బాగా తీసావు, నువ్వు ఐడియా ఫెయిల్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత వచ్చిన ఈ 2 సినిమాల్లో ఎప్పుడైనా రెస్పాండ్ అయ్యారు సార్? మంగళవారం ఏం మాట్లాడుతున్నారు ఎక్కడికి చెప్పలేదు. నేను మంగళవారం ఆయన త్రిబులే థియేటర్లో ఆయన వెళ్ళి ఫస్ట్ చూసిన సినిమా మంగళవారం. ఆయన చూసి వెంటనే ఫోన్ చేశాడు నాకు, సూపర్ బాగా చేస్తారు అంటే. ఆయన నాకు నా పార్ట్నర్ ఉన్నారు స్వాతి గుణపాటి గారు, ఆవిడ బన్నీ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను ఆ విధంగా నేను బన్నీ గారికి కూడా మంగళవారం ఫస్ట్ చెప్పాల్సి వచ్చింది. చెప్పారు పాపం ఆయన 2 days బిజీ షెడ్యూల్లో కూడా నా కోసం ఆ 2 days లైన్గా విన్నారు. విని ఆయన అజయ్ అసలు మీరు ఇటువంటి స్టోరీ చెప్తారు నేను అనుకోలేదు అంటే, నువ్వు అసలు కనీసం ఐడియా కూడా రావట్లేదు, దీన్ని ఎలా విజువలైజ్ చేయాలో తెలియట్లేదు నాకు, కానీ మీ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. అదే నాకు అంటే కొన్ని కమర్షియల్ సినిమాలు అంటే ఒక ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది విజువలైజ్ చేస్తారు, ఇంకా మనకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళకి, సో మెనీ మూవీస్ కదా, ఎన్నో కథలు వింటూ ఉంటారు, కానీ ఈ కథని ఎలా అసలు విజువలైజ్ చేయాలో తెలియట్లేదు, కానీ బాగా చెయ్యండి ఇది ఇది అని చెప్పి వెళ్ళారు. మళ్ళీ ఆయన సినిమా చూసి నేను అప్పుడు అన్నా, నేను బన్నీ గారు మీరు సూపర్ అనేటట్టు చేస్తా చూడండి సినిమా నాకు గుర్తుంది ఆ రోజు అన్నా, చాలా బాగుంది అది, షాక్ అయ్యాను అసలు. చాలా బాగా ఫ్యూచర్ లో ఏమన్నా బన్నీ గారితో మరి ఇప్పుడు మా ఏబీ గారు డైరెక్ట్ చేసే సినిమా రాబోతోంది అనుకోవచ్చు, అంటే స్టార్ హీరోల వైపు వెళ్ళొద్దనా? అలా ఏం కాదండి, ఇప్పుడు వాళ్ళ డేట్స్ లో అవన్నీ వేరే వేరే తలకెడెప్పుడు, అవి ఊరి స్టోరీలు వాళ్ళకు ఉన్న లెక్కలు ఉంటాయి, అన్ని ప్రతిదానికి ఒక క్వాలిఫికేషన్ అనేది 100% ఉంటుంది. అంటే మాకేమనిపించింది అంటే, జెన్యున్ గా చెప్తున్నాను, ఇప్పుడు మీకున్న థాట్ ప్రాసెస్కి, మేకింగ్ పవర్కి, ఇప్పుడు మీరు కూడా ఒక బిగ్ స్టార్తో నెక్స్ట్ RX100 తర్వాత మీరు చాలా బిజీ అయిపోతారు అనుకున్నారు, ఒక బిగ్ స్టార్తో నెక్స్ట్ స్టెప్స్ వేసి ఉండుంటే ఒక సందీప్ రెడ్డి వంగ గారు లాగా ఇప్పుడు అంత ఇంపాక్ట్ మీరు కూడా చేసి ఉండే వాళ్ళని. అంటే ఏమైపోతుందంటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళ ఉండాలి వీళ్ళ ఉండాలి, అది కాదు అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చూడు ఆ కజిన్ చూడు ఎలా ఉన్నాడో, టచ్ చేసుకుంటాడు, లేకపోతే ఆడు చూడు బాగా చదువుతాడు, ఆడు చూడు అడ్డంగా దూకుంటాడు, ఆడు చూడు చెప్పులు వేసుకు తిరుగుతాడు. నేను ఎప్పుడు కూడా అసలు వీటిని ఎప్పుడు పట్టించుకోలేదు. యూనో ఎందుకు పట్టించుకోలేదు అంటే, నాకంటూ ఒక థాట్ ప్రాసెస్ ఉంది. నేను ఇక్కడికి వచ్చింది ఐడియాస్ చెప్పడానికి. నాకు RX100 తర్వాత కూడా 3 సంవత్సరాలు లేట్ అవ్వడానికి కూడా కరోనా అని మధ్యలో ఏదో చిన్న ఏవో వచ్చి అయింది తప్ప, నేను అది కూడా కాదు ఎందుకు లేట్ చేశాను చాలా ఫీల్ అయ్యాను. నేను మొన్నే చిరంజీవి గారు స్టోరీ చెప్పాను. నేను ఏమన్నానంటే, మొన్నంటే కొన్ని రోజులు అయింది, అది వర్కౌట్ అవ్వలేదు, అది పక్కన పెడితే అంటే నేను ఏమన్నాను, నాకు ఆయనకి సరిపోయే స్టోరీ అంటే ఆయన దగ్గరికి వెళ్తా. అజయ్ భూపతిని వెల్కమింగ్ పక్కా చేస్తారు కూడా. నేను వెళ్ళాలి అనుకుంటే వెళ్ళగలను, నేను ఏదో స్టోరీ చెప్పగలను. అక్కడ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చాలి ఇవన్నీ. కానీ సో నేను ఎక్కువ ఏంటంటే ఏ స్టోరీలు ఉన్నా, ఇప్పుడు శ్రీనివాస మంగాపురం ఉంది, శ్రీనివాస మంగాపురం కొత్త వాళ్ళతో చేస్తే బాగుంటుంది అనిపించింది.